गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरण दुर्मद शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरेण महाशिव दूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानव दूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शरणागत वैरिवधूवर वीरभराभयदायकरे పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల అరే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి శ్రీకాత్యాయని ఎక్కినాది పల్లకి శ్రీలలితాంబిక ఎక్కినాది పల్లకి శ్రీకాత్యాయని ఎక్కినాది పల్లకి శ్రీలలితాంబిక ఎక్కినాది పల్లకి కంచి కామాక్షి మధుర మీనాక్షి బెదవాడ దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీరగట్టి ఎక్కినాది అరే నిండు ముత్తైదువ ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీరగట్టి ఎక్కినాది పల్లకి అభయ స్వరూపిణి ఆనందదాయని శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి నాద స్వరూపిణి
ఎక్కినాది పల్లకి ఇందు కళాధరి ఎక్కినాది పల్లకి అలవే నాద भुवनमस्तकशूलविरोधि शिरोधि कृतामलशूलकरे दुमिदुमितामरदुन्दुभिनादमहो मुखरीकृतते मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मात्र निराकृत धूम्र विलोचन धूम्रशते समर विशोषित शोणित बीज समुद्भव शोणित बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहवतर्पित भूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते क्षण संग परिस्फुरदङ्गनटकटके कनकपिशङ्ग पृषत्कनिशङ्गर सत्कटशृङ्गहतावटुके कृतचतुरङ्ग बलक्षितिरङ्गगटत् बहुरङ्गरटत्वटुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते तथेयि तथेयि कृताभिनयोदर नृत्यरते कृतकुकुत कुकुतो गडदादिकताद नवरात्रुలలో నవరూపములలో కొలుతుము నిన్నే కామాక్షి నవవిధ పూజలు నానా వ్రతములు చేతుము నిరతము మీనాక్షి జయ కమలాసిని జయ పరమేశ్వరి జయ మంగళ గౌరీ జయ శుభకారిణి శుభ ఫలదాయిని జయ శాంకరి దేవి త్రిపురేశి శివ సుందరి మాతా త్రిగుణాత్మిక జయ శ్రీవల్లి త్రిపురాసుర సంహారము చేసి కాలా త్రిపురగ వెలసితివి వేదములన్నిటి మూలాధారము సకల శాస్త్ర సంకలనముగా గాయత్రి మార్తిని వినుమ కీర్తనలివ శుభ కీర్తుల నిడుమా శ్రీలక్ష్మీ శ్రీ హరిహృదయేశ్వరి శ్రీకరములు నీ చరణములు ఇహ పర సుఖములు భోగ భాగ్యములు నీవిచ్చే సిరి సంపదలు జయ కమలాసిని జయ పరమేశ్వరి జయ మంగళ గౌరీ జయ శుభకారిణి శుభ ఫలదాయిని జయ శాంకరి దేవి కాశీపురమున కల్పవల్లిగా కడుపులు నింపే మాయమ్మ అక్షయ రూపిణి అన్నపూర్ణవై హారతులందగరావమ్మ శశివదన శుభ మంగళకారిణి వరముల నీయుము జగదంబ శరణము నీవే చండిక మాతా నీవే నిండుగ జగమంతా సరసిజవాసిని వీణాధారిణి చదువులు నీ ప్రతిరూపములు నీ నామములను తలచిన చాలును కలుగునుగా శుభ ఫలితములు జయ కమలాసిని జయ పరమేశ్వరి జయ మంగళ గౌరీ జయ శుభకారిణి శుభ ఫలదాయిని జయ శాంకరి దేవి
जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शका दिग्भागे श्रीशैलस्य प्रदेशे कृष्ण मध्यप्रदेशे भगवतु आलये सन्निधौ समस्त देवता गोब्राह्मण दैव सन्निधौ अस्मिन् वर्तमान प्रभवादि षष्ठी संवत्सराणां विश्वावसु नाम संवत्सरे ముగురమ్మలకు మూలాధారము శక్తి రూపము నీవమ్మ మల్లేశ్వరి చిరుదరహాసముతో కనకదుర్గ కరుణించమ్మా మహిషాసురుని మర్దన చేసిన మంత్ర రూపిణివి నీవేగా మంజుల భాషిణి మంగళ రూపిణి మా మనసుల కొలువుందువుగా లోకేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి నీ గృహములు శ్రీ చక్రములు అధ్యక్షాయ నమః ఓం గణపతయే నమః గణపతయే నమః వక్రతుండాయ నమః ఓం గణపతయే నమః శూర్పకర్ణాయ నమః ఓం గణపతయే నమః హేరంబాయ నమః ఓం గణపతయే నమః స్కందపూర్వజాయ నమః ఓం గణపతయే నమః సర్వసిద్ధిప్రదాయ నమః శ్రీ మహాగణపతి పూజాం సమర్పయామి మహాగణాధిపతయే నమః అగరబత్తులు చూపించండి నీ మర్దన చేసిన మంత్ర రూపిణివి నీవేగా మంజుల భాషిణి మంగళ రూపిణి మా మనసుల కొలువుందువుగా లోకేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి నీ గృహములు శ్రీ చక్రములు పరమేశ్వరి పాపాలను కడుగును నీకై చేసే ధ్యానములు జయ కమలాసిని జయ పరమేశ్వరి జయ మంగళ గౌరీ జయ శుభకారిణి శుభ ఫలదాయిని జయ శాంకరి దేవి నవరాత్రులలో నవరూపములలో కొలుతుము నిన్నే కామాక్షి నవవిధ పూజలు నానా వ్రతములు చేతుము నిరతము మీనాక్షి జయ కమలాసిని జయ పరమేశ్వరి జయ మంగళ గౌరీ జయ శుభకారిణి శుభ ఫలదాయిని జయ శాంకరి దేవి జయ కమలాసిని జయ పరమేశ్వరి జయ మంగళ గౌరీ జయ శుభకారిణి శుభ ఫలదాయిని జయ శాంకరి దేవి కి శుభాకాంక్షలు చెప్పుకుంటూ శ్రీ శ్రీ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వామి సమేత శ్రీ శ్రీ దుర్గమ్మ కనకదుర్గమ్మ వారి ప్రతిష్ట మహోత్సవంలో మొదటి రోజు నిన్న కార్యక్రమం ముగిసింది. ఈ రెండో రోజు ఈరోజు చండీ యోగము విగ్రహ ఊరే జలావియోసము స్థిరావ్యవసం కంప్లీట్ పూర్తి చేసుకుని విగ్రహాలు మూల విరాటులు గ్రామ పొలిమేరల చుట్టూ తిరిగి గ్రామ ఊరేగింపుగా తిరిగి గ్రామం తిరిగి వచ్చి మళ్ళీ సాయంత్రం అభిషేకాలు ఉంటాయి. స్వామి విగ్రహ మూర్తికి అన్ని విగ్రహాలు కంప్లీట్ చేసి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేయాలి. ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు చుట్టుపక్కల మాంజిపాడు, జట్లపారం, బైరపెండపాడు అన్ని ఊళ్ళ నుంచి వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ ఆశీస్సులు పొంది ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను.
గత 2 రోజులుగా ఉమామహేశ్వర గ్రామంలో శ్రీ కనకదుర్గా భవానీ అమ్మవారి గుడి ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవములు జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు హోమాలు, జలాదివాసం, వివిధ కార్యక్రమాలు రోజంతా కూడా భక్తులతోటి కళకళలాడుతూ గ్రామం అంతా కన్నీవిని ఎరగని రీతిలో ఉమామహేశ్వరం గ్రామం చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రెండవ రోజు కూడా స్వామివారికి పాలాభిషేకం, జలాభిషేకం, హోమములు, వివిధ రకాలైన కార్యక్రమాలు, గ్రామంలో గ్రామోత్సవం. ఈరోజు అమ్మవారిది గ్రామోత్సవం కార్యక్రమం ఇప్పుడు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని మా గ్రామంలో మాకు తెలిసినంత వరకు ఇంత ఘనంగా కార్యక్రమాలు, ఇంత ప్రతిష్ట కార్యక్రమాలు చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కుటుంబ సభ్యులు కూడా, బంధువులు, స్నేహితులు, చుట్టాలు, ఆడపడుచులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకున్నందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇలాగా జరగడానికి కారణం మా గ్రామంలో రాడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మాకు ఇలాంటి కార్యక్రమం జరగడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. రేపు 3వ రోజు ప్రతిష్ట మహోత్సవం ఉదయం 10:30 అశ్వత్థ నారాయణల కళ్యాణం కూడా తర్వాత తదుపరి కార్యక్రమం వెంటనే ఆ కళ్యాణం జరపను. ఇవన్నీ కూడా భక్తులంతా వీక్షించి తీర్థప్రసాదములు స్వీకరించి ఈ అమ్మవారి ఆశీస్సులు, ఆ లక్ష్మీనారాయణల ఆశీస్సులు తీసుకుని అందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ కమిటీ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గ్రామంలో 3 రోజుల పాటు పండగ వాతావరణంగా శ్రీ 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 కనకదుర్గా అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవం ప్రారంభమవుతోంది. ఈ రోజు నుంచి ముఖ్యంగా మొట్టమొదటిగా ఉదయం 8 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గంగ పూజ, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన మరియు యాగశాల యొక్క పూజా కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమవుతాయి. తదుపరి సాయంత్రం అమ్మవారికి ప్రత్యేకంగా జలాధివాసము, అది కాకుండా అమ్మవారి యొక్క విగ్రహాలకు తప్త తాడన దోష పరిహారార్థము ప్రత్యేకమైనటువంటి జలాధివాస కార్యక్రమము మరియు షోడశ స్తంభ పూజ మరియు దిక్పాలక బలి అనేటటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ అంకురార్పణలో ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పకుండా పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నాం. ఈ విధంగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. అలాగే ఈ 3 రోజుల పాటు ఈ ఊరిలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరీ తెలియజేస్తున్నాం. సెలవు. శ్రీ విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ దుర్గాదేవి నిర్మాణ కార్యక్రమం ఉత్సవానికి వచ్చిన పెద్దలందరికీ కూడా, పురప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ సందర్భంగా మాట్లాడవలసింది ఏంటంటే, ఇక్కడ పూజా కార్యక్రమాలు 3 రోజులు దిగ్విజయంగా జరుగుతున్నాయి. అన్నదానం కూడా 3 రోజులు కూడా దిగ్విజయంగా జరుగుతాయి. అందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఊరు గ్రామంలో ప్రప్రదంగా అందరూ కలిసికట్టుగా చేసే కార్యక్రమం, పెద్ద ఎత్తున జరగాలని, ఈ కార్యక్రమం అమ్మవారి కార్యక్రమం చక్కగా దిగ్విజయంగా జరగాలని కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా కావాలని, పెద్దల అనుగ్రహం, పిల్లల అనుగ్రహం అందరూ కూడా కలిసికట్టుగా అన్నిటికీ కూడా ఆదరణతో ఉండాలి. ఎవరి మాటికి వాళ్ళే దిగ్విజయంగా ఉండాలని, అందరూ మనస్ఫూర్తిగా ఉండి దిగ్విజయంగా జరగాలని ఆ మాతని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
इति विश्रुताः శ్రేయశ్చేత్రయ పుత్రా స్వయం శ్రీదేవ దేవతాః पद्मभूरो पद्माक्षी पद्मसम्भवे మాం భజస్వ పద్మాక్షేణ సౌఖ్యం లభామ్యః. अस्मदाय च गोदाये धनमस्तुते పట్టుకొనేసాను. सोमन्धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी క్రోధోన సమాత్సర్యం నలోభో నాశుభామతిః. స్తన భరణమిద సుప్రవస్త్రోత్తరీయామి. लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्थापिता हेमकुम्भैः नित्यं सा पद्मः लक्ष्मीं क्षीरसमुद्रराजतनया नासीमोदलवत्सदेव वनितां लौकिकदेवाङ्कुरामपि అనేక రత్న సంభూతే భూమిదేవి నమోస్తు. అలా వచ్చి వెనక నుంచొని అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ. అమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ. లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ. శోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ. చేతులున్న అమ్మ భవానీ దుర్గమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి దుర్గమ్మ దీనులగా పాడే దివ్య రూపినివే దుర్గమ్మ ప్రాణకోటికి ఆధారము నీవే దుర్గమ్మ కోటి మాయలు వల్ల దొరసానివమ్మ నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా. అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ. లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ. ఇంద్రకిలాద్రిపై కొలువై నీవు దుర్గమ్మ భక్తులగా పాడుతున్నావు తల్లి దుర్గమ్మ కృష్ణవేణి నది తీరమునందు దుర్గమ్మ కష్టాలు ఎడబాపే దొరసాని నీవే దుర్గమ్మ గనగాన గంటల్ల మోతల్లో నీవు ఘనముగా పూజలు అందుతున్నావు. అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ. లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ. లేని జగమే లేదు దుర్గమ్మ నీ చలువ లేకుంటే మా బ్రతుకు లేదు దుర్గమ్మ నీకన్నా మాకింకా దిక్కెవరు లేరు దుర్గమ్మ నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు దుర్గమ్మ నీ కరుణ మా పైన కురిపించవమ్మా మా తోడు నీడగా నీవుండవమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ
లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ ఏటేటా బెజవాడ క్షేత్రము మేము దుర్గమ్మ తప్పకుండా తల్లి వచ్చేమమ్మా దుర్గమ్మ మొక్కుకున్న నీ ముడుపులు మేము దుర్గమ్మ మరువకుండా నీకు ఇచ్చేదమమ్మా దుర్గమ్మ నీ చల్లనైనా దీవెన తల్లి మా పైన కురిపించు మా కనక దుర్గా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టేమమ్మ కనక దుర్గమము కాపాడరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా
పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయం ఎందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయం ఎందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా నిన్ను తలువని భక్తులు లేరు నిన్ను కొలువని జనులే లేరు నిన్ను తలవని భక్తులు లేరు నిన్ను కొలువని జనులే లేరు భక్త కోటికి అండగా ఉంటూ భయభ్రాంతులను తొలగించేవు భక్త కోటికి అండగా ఉంటూ భయభ్రాంతులను తొలగించేవు విజయాలెన్నో చేకూర్చంగా విజయవాడలో కొలువైనావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా రసీదు పంపిణీ సంతాన రసీదు పంపిణీ ప్రార్థిస్తున్నాం. పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల అరే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి శ్రీ కాత్యాయని ఎక్కినాది పల్లకి శ్రీ లలితాంబిక ఎక్కినాది పల్లకి శ్రీ కాత్యాయని ఎక్కినాది పల్లకి శ్రీ లలితాంబిక ఎక్కినాది పల్లకి కంచి కామాక్షి మధుర మీనాక్షి బెదవాడ దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీర కట్టి ఎక్కినాది అరే నిండు ముత్తైదువ ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీర కట్టి ఎక్కినాది పల్లకి అభయ స్వరూపిణి ఆనందదాయని శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి స్వరూపిణి ఎక్కినాది పల్లకి ఇందు కళాధరి ఎక్కినాది పల్లకి నాద స్వరూపిణి ఎక్కినాది పల్లకి ఇందు కళాధరి ఎక్కినాది పల్లకి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి ఎక్కినాది పల్లకి శ్రీ భ్రమరాంబిక ఎక్కినాది అరే శ్రీ చౌడేశ్వరి ఎక్కినాది పల్లకి శ్రీ భ్రమరాంబిక ఎక్కినాది పల్లకి అందాల పల్లకి ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీర కట్టి ఎక్కినాది అరే నిండు ముత్తైదువ ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీర కట్టి ఎక్కినాది పల్లకి అభయ స్వరూపిణి ఆనందదాయని శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి స్వరూపిణి ఎక్కినాది పల్లకి ఇందు కళాధరి ఎక్కినాది పల్లకి నాద స్వరూపిణి ఎక్కినాది పల్లకి ఇందు కళాధరి ఎక్కినాది పల్లకి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి ఎక్కినాది పల్లకి శ్రీ భ్రమరాంబిక ఎక్కినాది అరే శ్రీ చౌడేశ్వరి ఎక్కినాది పల్లకి శ్రీ భ్రమరాంబిక ఎక్కినాది పల్లకి మహిమ స్వరూపిణి మంగళదాయని మన కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి చాముండేశ్వరి
ఎక్కినాది పల్లకి వాసవి కన్యకాంబ ఎక్కినాది అరరే చాముండేశ్వరి ఎక్కినాది పల్లకి వాసవి కన్యకాంబ ఎక్కినాది పల్లకి ఐగిరి నందిని నందితమోదిని విష్ణు విలాసిని ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల 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 పల్లకి నవరాత్రులలో నవరూపములలో కొలుతుము నిన్నే కామాక్షి నవ
शुभफलदायिनि जय शाङ्करि देवी जय कमलासिनि जय परमेश्वरि जय मङ्गलगौरी जय शुभकारिणि शुभफलदायिनि जय शाङ्करि देवी ఉమామహేశ్వరం గ్రామంలో గ్రామ పెద్దలందరూ కలిసి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మాణం చేశారు. ఎంతో వైభవపేతంగా అమ్మవారు మరి ఆవిడ ఎంతో కళకళలాడుతూ దాని దర్శించిన భక్తులందరికీ కూడా ఆశీర్వదించేలాగా ఎంతో శక్తివంతంగా కనపడతా ఉన్నారు. అమ్మవారికి నమస్కరించుకునే అదృష్టం ఈ కార్యక్రమంలో పాల్గొనే మరి అవకాశం అమ్మవారు కల్పించినందుకు, ఇలాగే గ్రామ పెద్దలందరూ కూడా దీనికి సహకరించి
నూతన ఆలయాన్ని ఎంతో మంచి సుందరంగా తీర్చిదిద్దినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా పాడి పంటలు అన్ని సమృద్ధిగా కలగాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రాంతం అంతా కూడా మరి పాడి పంటలతో సుఖంగా ఉండాలని, అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడవాలని, ప్రకృతి అన్ని రకాలుగా సహకరించాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. దుర్గామాత గణపతి పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు 10:30 నిమిషాలకి ముహూర్తం నిర్ణయించి విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మరి పలు దేవాలయాల నుంచి పండితులు ఇక్కడికి వచ్చి మరి శాస్త్ర ప్రకారంగా ఇక్కడ మరి పూజలు చేయడమే కాకుండా ఈవేళ ఇక్కడ హోమం కూడా అత్యద్భుతంగా నిర్వర్తించడం జరిగింది. గత 3 రోజులుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉండి ఈవేళ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అలా అంతేకాకుండా భారీ ఎత్తున ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగింది. గత 3 రోజులుగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా మరి అత్యద్భుతంగా ఉంది విగ్రహం కూడా. మరి ఇలాంటి మంచి గుడి నిర్మాణం చేపట్టినందుకు మరి ఏదైతే రాయుడు శ్రీనివాస్ గారు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా వంతుగా 50,000 రూపాయలు ఈ గుడికి విరాళంగా ప్రకటిస్తూ మరి దుర్గాదేవి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా, రైతులు సుభిక్షంగా పంటలు పండించుకునేలాగా ఉమామహేశ్వరం ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా శుభప్రదంగా జరగాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో కనకదుర్గమ్మ అమ్మవారి గుడి రంగరంగ వైభవంగా ఇవాళ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. వివిధ హోమాలతో ఉమామహేశ్వరం ప్రాంతమే కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గమే కాకుండా పెంటపాడు మండలం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి దీవెనలు కరుణా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలకు మెండుగా ఉండాలని ఇవాళ నాగేశ్వరరావు గారు అలాగే రాయుడు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అలాగే ఉమామహేశ్వరం ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఇవాళ అందరూ కూడా ఎవరైతే ఈ గుడి నిర్మాణానికి ఎవరైతే సహాయ సహకారాలు ఇచ్చారో వారందరి యొక్క దీవెనలు కరుణా కటాక్షాలతో అమ్మవారి దీవెనలు కరుణా కటాక్షాలు వాళ్ళందరికీ ఉండాలని, వాళ్ళన్ని కుటుంబాలు కూడా అష్టాశయాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పంటలు బాగా పండాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు రేపు రాబోయేదంతా కూడా పరీక్షా కాలం కాబట్టి వాళ్ళ పరీక్షలు కూడా మంచిగా ఉత్తీర్ణత శాతం పెరిగి వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆనందం కలగాలని, అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలకి అలాగే వ్యాపారస్తులకి అలాగే అందరికీ కూడా అన్ని కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి దీవెనలు మాకు మీకు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయ నిర్మాణానికి కానీ ఈ ఆలయానికి సంబంధించి నా వంతు ఏ సహకారం కావాలన్నా నేను ఎల్లవేళలా అందిస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఉమామహేశ్వరం గ్రామంలోని ఇవాళ రోజున శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని అమ్మవారి ప్రతిష్టాపన జరగటం, అందులో భాగంగా ఇక్కడ గత 3 రోజులుగా కూడా ఇక్కడ హోమ కార్యక్రమాలు, విశిష్ట పూజలు అలాగే కుంకుమార్చనలు, మహాకుంభాభిషేకాలను ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా అలాగే అమ్మవారిని ప్రతిష్టాపన చేసిన దంపతులు వీళ్ళందరికీ కూడా పేరున నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమం 3 రోజుల నుంచి జరుపుతున్న గ్రామ పెద్దలందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇవాళ రోజున
మూడో రోజు ఇవాళ ప్రతిష్టాపన కూడా జరిగింది కాబట్టి చాలామంది భక్తులు కూడా ఇవాళ వచ్చి అమ్మవారి కృపా కటాక్షానికి నోచుకునే విధంగా ఏర్పాట్లు జరిగిన వారందరికీ కూడా గుడి కమిటీ వారందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం మన అసెంబ్లీలో సెషన్స్ జరగడంలో అక్కడ ఉండటం వలన ఖచ్చితంగా నన్ను వెళ్ళి రమ్మంటం జరిగింది. అలాగే నాతో పాటు మన తోట గోపి గారు అబ్బాయి తోట రాజా గారు అట్లాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలను నోచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊర్లోనూ జరగాలి, అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఉమామహేశ్వరంలో నూతనంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నూతన ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీనికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ఇన్ఛార్జిగా ఉన్న నన్ను ఈ కమిటీ సభ్యులు ఆహ్వానించినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే గ్రామ పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల ఈ ఊళ్ళో ఈ గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారిని ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు పెద్ద పండగ సంక్రాంతిలాగా పండగ చేసుకుంటున్నారు ఈ ప్రతిష్టని. అందుకని ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాల అమ్మవారు ఆశీస్సులు, అలాగే ఊళ్ళో వ్యవసాయానికి రైతులందరికీ కూడా పంటలు కూడా బాగా పండి అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే ఉమామహేశ్వరం ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించుకున్నాము. 3 రోజులు బట్టి హోమాలు, అన్నదానాలు, ప్రసాదాలతోటి చేసుకుని ఈ రోజున ప్రతిష్ట 10:34 నిమిషాలకు అమ్మవారిని ప్రతిష్ట చేసి అందరినీ ఊరేగించి ప్రతిష్ట చేసినాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన తెలుగుదేశం ఇన్ఛార్జి తాడేపల్లి ఇన్ఛార్జి గారు బాబ్జీ గారికి, అదేవిధంగా వెంకటరావు గారికి, అప్పన్న గారికి, సతీష్ గారికి, ఆకాశం స్వామి గారికి, రాప్రసాద్ గారికి, ఇంకా ఆశల్లి గారికి, అదేవిధంగా సంటి గారికి, ఇది గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ, కూటమి నాయకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు చేరుతూ మరి గుడికి ప్రతిష్ట నిమిత్తం 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చినందుకు వారికి మా కమిటీ తరపున, మా ముత్తరం తరపున, ఉమామహేశ్వరం గ్రామం తరపున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గ్రామ పెద్దలందరూ కూడా సమైక్యంగా ఉండి దుర్గాదేవి గుడి ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టి 3 రోజుల నుంచి కూడా వేద పండితులతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి వాటిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారిని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు కమిటీ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కమిటీ వారు ఈ అమ్మవారి గుడి కట్టి గ్రామంలో అందరినీ కూడా భక్తిభావంతో స్నేహభావంతో కలిసికట్టుగా మెలిగే విధంగా అందరుగా కలిసికట్టుగా కృషి చేసేందుకు వారికి మా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అమ్మవారి దయ వల్ల ఈ గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గడిచిన 3 రోజులుగా ఉమామహేశ్వర గ్రామంలో అమ్మవారి యొక్క దేవాలయాన్ని నెలకొనడం, ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ చాలా చిన్న గ్రామం, ఈ కార్యక్రమం 3 రోజులు కార్యక్రమం అంటున్నారు. ఏ విధంగా చేయగలుగుతారు అనుకున్నాం, కానీ ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ ప్రజలు కానీ ఇవాళ పండగ వాతావరణమే చెప్పాలండి. 3 రోజుల నుంచి కూడా ఎవరైతే ఇక్కడ ఈ అమ్మవారి ఈ గుడి దగ్గరికి వస్తున్న అందరికీ కూడా టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనాల వరకు కూడా 3 రోజులు కూడా ఘనంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అమ్మవారి గుడిని చాలా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సమీప గ్రామం మా గ్రామం కూడా మా అదృష్టం కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అమ్మవారు గుడి ఉన్న చోట ప్రతి చోట కూడా అంతా బాగుంటుంది. ఇప్పటికీ ఉమామహేశ్వర గ్రామంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. రానున్న రోజులు ఈ గ్రామం చెందిన అందరూ కూడా ప్రముఖులుగా మారాలని అమ్మవారి దయతో కోరుకుంటూ ఈరోజు బాబ్జీ గారితో పాటు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు కంటపాడు మండలం ఉమామహేశ్వర గ్రామంలో గత 3 రోజులుగా కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మా శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ గారు అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీ జరుగుతున్న కారణంగా వారి కుమారులు అలాగే తోటగోపి గారి తనయులు రాజా గారితో ఈరోజు విగ్రహ ప్రతిష్టోత్సవానికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ అమ్మవారి ఈ అత్యంత వైభవంగా చూస్తుంటే, కళ్ళారా చూస్తుంటే తెలుస్తుంది ఎంత వైభవంగా ఈ 3 రోజుల నుంచి ఇక్కడ భక్తులు ఎంతోమంది విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గ్రామంలో చేసిన దుర్గా అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. ఈ రాయుడు శ్రీనివాస్ గారి
మిత్రబృందానికి, సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున విచ్చేసిన మన ఇన్ఛార్జి, తెలుగుదేశం ఇన్ఛార్జి వల్లభ బాబ్జీ గారికి, అప్పన్న గారికి, తిరుమత వెంకట గారికి, ప్రతి ఒక్కరికి, సతీష్ బాబుకి, అందరికీ పేరు పేరు నమస్కారం తెలియపరుచుకుంటూ ఈరోజు తెలుగుదేశం ఇన్ఛార్జి బాబ్జీ గారిని పిలవడం, ఆయన అమ్మవారిని దర్శించుకుంటాం, అలాగే 3 రోజుల నుంచి కూడా ఇక్కడ హోమాలు, యజ్ఞాలు అన్నీ కూడా చేయడం, ఈరోజు పౌర్ణాతి కూడా జరుగుతుంది. బాబ్జీ గారు అమ్మవారిని దర్శించుకొని ఈ కమిటీ వారికి 50,000 రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అమ్మవారి డెవలప్మెంట్ కావున వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మన నియోజకవర్గం అంతా ఉండాలని కోరుకుంటూ అవసరం చేస్తాం.